అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అదే సార్, రేపు ఆదివారం వచ్చి మీకు మాట్లాడతాము. సరే సార్, నేను చెప్పిన మాట వినడం లేదు. అది చెప్పు. నమస్కారము. మేము సోమసల్ ప్రాజెక్టు ముంపు వాసులమి. మేము సోమసల్ ప్రాజెక్టులో 98 జీవో ప్రకారము 360 మందిని ఎలిజిబుల్ అయ్యాము. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ చేసి లిస్టు కూడా ఇచ్చేసింది. కానీ ఈ రామస్వామి అనే వ్యక్తి, బత్తిల రామస్వామి బ్రోకర్ అనే వ్యక్తి మా దగ్గర డబ్బులు కోట్లు దండుకొని మాకు ఉద్యోగాలు రానియకుండా హైకోర్టులో స్టే పెట్టించాడు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే రెడీగా ఉంది. కానీ బద్వేలో ఉన్న రామస్వామి మా దగ్గర డబ్బులు దండుకొని మాకు ఉద్యోగాలు రానియకుండా అడ్డుపడుతున్నాడు. ప్రభుత్వము దయవుంచి మాకు న్యాయం చేసి అతను రామస్వామి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు ఉద్యోగాలు రప్పించాల్సిందిగా మీడియా మిత్రులకి, గవర్నమెంట్కి నమస్కారాలు. నమస్కారము. మేము సోమసల్ ప్రాజెక్టు ముంపు వాసులమి. మేము సోమసల్ ప్రాజెక్టులో 98 జీవో ప్రకారము 360 మందిని ఎలిజిబుల్ అయ్యాము. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ చేసి లిస్టు కూడా ఇచ్చేసింది. కానీ ఈ రామస్వామి అనే వ్యక్తి, బత్తిల రామస్వామి బ్రోకర్ అనే వ్యక్తి మా దగ్గర డబ్బులు కోట్లు దండుకొని మాకు ఉద్యోగాలు రానియకుండా హైకోర్టులో స్టే పెట్టించాడు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చే రెడీగా ఉంది. కానీ బద్వేలో ఉన్న రామస్వామి మా దగ్గర డబ్బులు దండుకొని మాకు ఉద్యోగాలు రానియకుండా అడ్డుపడుతున్నాడు. ప్రభుత్వము దయవుంచి మాకు న్యాయం చేసి అతను రామస్వామి మీద చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు ఉద్యోగాలు రప్పించాల్సిందిగా మీడియా మిత్రులకి, గవర్నమెంట్కి నమస్కారాలు. నమస్కారము. మేము సోమసల్ ప్రాజెక్టు ముంపు వాసులమి. మేము సోమసల్ ప్రాజెక్టులో 98 జీవో ప్రకారము 360 మందిని ఎలిజిబుల్ అయ్యాము. ఆల్రెడీ గవర్నమెంట్ అప్రూవల్ చేసి లిస్టు కూడా ఇచ్చేసింది. కానీ ఈ రామస్వామి అనే వ్యక్తి, బత్తిల రామస్వామి బ్రోకర్ అనే వ్యక్తి మా దగ్గర డబ్బులు కోట్లు దండుకొని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.